హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ రాయబోతున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మనం ఎంత ప్రిపేర్ అయినాం అనే దానికంటే మనం ఎగ్జామ్లో ఎంత ప్రజెంట్ చేసినాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి టెన్షన్ పడకండి, టెన్షన్ పడకోకుండా పీస్ఫుల్గా ఎగ్జామ్ రాయండి. చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో కండి. అందరికీ తెలుసు, అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళే అయినప్పటికీ కొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఆ మిస్టేకే మనకి పెద్ద పనిష్మెంట్గా మారే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి. ఫస్ట్ టెన్షన్ పడకండి. ఎగ్జామ్కి నేను ఇంకా ప్రిపేర్ కాలేదు, సిలబస్ అయిపోలేదు అనేటటువంటి టెన్షన్ని తీసేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం పీస్ఫుల్గా ఉంటామో అప్పుడు మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం, ఎగ్జామ్ని కరెక్ట్గా రాయగలుగుతాం. కాబట్టి టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే తెలిసినటువంటి క్వశ్చన్స్ కూడా రాంగ్ ఆన్సర్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు పీస్ఫుల్గా రాయండి. సెకండ్ వన్ ఏంటంటే టైంకి ఇన్ టైంలో వెళ్ళండి. టైం లేట్ అయినప్పుడు ఆ టెన్షన్ అనేది లేట్ అవుతుంది అని హడావుడిగా వెళ్ళినట్టయితే ఆ టెన్షన్ అనేది మన క్వశ్చన్ పేపర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇన్ టైంకి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత క్వశ్చన్ పేపర్ని పూర్తిగా చదవండి. ప్రతి క్వశ్చన్ని, అంటే మొత్తం ఒకేసారి కాదు, ప్రతి క్వశ్చన్ని పూర్తిగా చదవండి. పూర్తిగా చదివిన తర్వాతనే ఆన్సర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు కానిది ఏది అని ఇస్తుంటాడు. మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ హడావుడిగా చదివేసి రైట్ ఆన్సర్ ఏదనుకుంటే క్వశ్చన్ని రాంగ్గా అండర్స్టాండ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్వశ్చన్ని పూర్తిగా చదివిన తర్వాతనే ఆన్సర్ చేయండి. అదేవిధంగా 4 ఆప్షన్స్ని పూర్తిగా చదివిన తర్వాత ఆన్సర్ చేయండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఆన్సర్ తెలుసు అనేటటువంటి ఎగ్జైట్మెంట్లో రాంగ్ ఆన్సర్ని చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 4 ఆప్షన్స్ని చదవండి. 4 ఆప్షన్స్ చదివిన తర్వాతనే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అదేవిధంగా ఒకవేళ రానటువంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఎలిమినేషన్ పద్ధతిలో వెళ్ళండి. అంటే ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ రాదు. ఆన్సర్స్ రానప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క చాయిస్ని ఆలోచించుకోవాలి. ఇదైతే 100% కాదు అనుకున్నప్పుడు దాన్ని పక్క పెట్టి నెక్స్ట్ ఇది అయి ఉండొచ్చు అలా ఎలిమినేషన్ మెథడ్లో కూడా ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి రాదు అనే దాని క్వశ్చన్ కూడా వదిలేయకోకుండా పూర్తిగా చదివి ఆలోచించి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొన్ని క్వశ్చనే అర్థం కాదు. క్వశ్చన్ అర్థం కానప్పుడు ఇంగ్లీష్ వర్షన్లో క్వశ్చన్ చదవండి. ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ అర్థం కాకుండా ఉన్నప్పుడు ఏంటి ఈ క్వశ్చన్ అనిపించినప్పుడు ఇంగ్లీష్ వర్షన్లో కూడా క్వశ్చన్ని చదవండి. కొంచెం అర్థమయ్యేటట్టు అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, ఈ వీడియో అయితే జస్ట్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్పడం కొరకే వీడియో చేశాను. ఎట్లాగో వీడియో చేస్తున్నాను కాబట్టి ఇది 2018లో టెట్కమ్ టీఆర్టీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. ఇందులో కొన్ని బిట్స్ని చూద్దాం. మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారంటే ఆల్ ది బెస్ట్ చెప్పాలనిపించింది, అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ పేపర్లో అయితే 40వ బిట్ దగ్గర నుంచి బయోసైన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా జీకేకి సంబంధించినటువంటి, పీరియడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ 41 నుంచి బయోసైన్స్ కంటెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, 41 దగ్గర ఎస్ఏ బయాలజీ సైన్స్ కంటెంట్. ఫస్ట్ వన్, మానవుని సిరలలో కవాటాలను గుర్తించింది. మానవుల సిరలలో కవాటాలను గుర్తించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి గైరోలామా పాబ్రసి. క్రింది వాటిలో రూపాంతరం చెందిన కాండాలు. ఇక్కడ ఆప్షన్ చూడండి, అల్లము క్యారెట్, క్యారెట్ పసుపు, ముల్లంగి క్యారెట్, వెల్లుల్లి బంగాళదుంప. క్యారెట్ అనేది వేరు కాబట్టి ఆప్షన్ కాదు. ఇక్కడ కూడా క్యారెట్ వేరు కాబట్టి ఇది కాదు. ఇక్కడ కూడా క్యారెట్ ఉంది, ఇది కూడా వేరే కాబట్టి ఈ 3 కాదు. ఇక్కడ చూడండి, వెల్లుల్లి అనేది ఏంటిది? లక్షణం, ఇది కాండ రూపాంతరం. తర్వాత బంగాళదుంప కూడా కాండ రూపాంతరం. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 4 వెల్లుల్లి మరియు బంగాళదుంప. అదేవిధంగా పేపర్ కోడ్ వేసే వాళ్ళు కూడా వేసేటప్పుడు కూడా చూసి వేయండి. ఎందుకంటే మన గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా అందరూ వెల్ ఎడ్యుకేటర్సే, ఎన్నో కాంపిటేటివ్స్ రాసిన వాళ్ళు అయినప్పటికీ చాలామంది ఏం చేశారు, పేపర్ కోడ్ను కూడా తప్పుగా బబ్లింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి చిన్న చిన్నవి మాత్రం చూసుకోండి. పేపర్ కోడ్ విషయంలో కానీ ఆన్సర్స్ బబ్లింగ్ చేసేటప్పుడు కానీ మిస్టేక్స్ లేకోకుండా చూసుకోండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 43. తలుపులు కిటికీల వలె మానవ శరీరంలో కదిలే కీలు ఉండే భాగము మరియు దాని రకము. తలుపులు కిటికీలాగా ఉండేటటువంటి కీలు ఏంటిది? మడతబందు కీలు. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ చూడండి, మోచేయి బంతిగిన్నె కీలు, భుజము బంతిగిన్నె కీలు, మోచేయి మడతబందు కీలు, మెడ మడతబందు కీలు అని ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మోచేయి మడతబందు కీలు. ఇక్కడ మోచేయి ఇచ్చాడు కానీ బంతిగిన్నె కీలు ఇచ్చాడు, కానీ మోచేయిలో ఉండేది బంతిగిన్నె కీలు కాదు, అది తలుపు కిటికీ లాగా ఉండదు. కాబట్టి ఆప్షన్ మాత్రం
మోచేయి మడత బందు కీలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కొలను నీటి ఉపరితలాన్ని ఆవాసంగా చేసుకొని నివసించే జీవులు. ఇవైతే ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా కూడా కన్ఫ్యూజనే ఉంటాయి. ఆప్షన్ చూడండి: అంతర్తామర, గుంటగురుగుడు, మేఫ్లై డింబకాలు, లకుముకి పిట్ట, తూనిగా, మేఫ్లై డింబకాలు, జలగ, నీటి బొద్దింక, దోమ డింబకాలు, కప్ప, కొంగలు, పీతలు ఇచ్చాడు. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, అంతర్తామర, గుంటగురుగుడు, మేఫ్లై. నెక్స్ట్ వన్ చూడండి: మల్బరీ పట్టు, మల్బరీ నుంచి మల్బరీ పట్టు వస్తుంది. టస్సార్ పట్టు దేని నుంచి వస్తుంది? టస్సార్ పట్టు అనేది టర్మినేలియా ప్లాంట్స్ నుంచి వస్తుంది. నీలిమ ఒక బొప్పాయి పుష్పాన్ని పరిశీలించింది. ఆ పుష్పం, మనం ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం, బొప్పాయి పుష్పం అనేది ఏంటిది? ఏకలింగ పుష్పం. కాబట్టి ఏకలింగ పుష్పాలలో ఏముంటుంది? ఇక్కడ చూడండి, ఒక పురుష లేదా స్త్రీ పుష్పం. బొప్పాయి పుష్పం అనేది పురుష లేదా స్త్రీ పుష్పం అయి ఉండొచ్చు, ఎందుకంటే ఏకలింగ పుష్పం కదా. అయితే పురుష పుష్పం ఉండాలి, లేదంటే స్త్రీ పుష్పం. కాబట్టి ఆప్షన్ 4. 47 చూడండి: క్రింది వాటిలో సరైన జత కానిది. ఇలాంటివి చూసుకోండి బాగా, కానిది, సరైన జత ఏది, అలాంటి క్వశ్చన్స్ని కంప్లీట్గా చదవండి. క్రింది వాటిలో సరైన జత కానిది: బంగాళదుంప కన్ను, ఈస్ట్ సిద్ధబీజాలు, రణపాల పత్రము, బ్రెడ్ మోల్డ్లో కొరికి భవనం. ఇక్కడ ఆప్షన్ చూడండి: బంగాళదుంప కన్ను రైట్. ఇక్కడ మనకు కానిది ఏది అన్నాడు? ఈస్టులలో సిద్ధబీజాలు ఇచ్చిండు, కానీ ఈస్టులో సిద్ధబీజాలు కాదు, ఈస్టులో ఏంటిది? కొరకి భవనం జరుగుతుంది. నెక్స్ట్ రణపాల పత్రం, ఇది రైట్. బ్రెడ్ మోల్డ్ లో కొరకి భవనం ఇచ్చిండు, కానీ బ్రెడ్ మోల్డ్ రైజోఫస్ లో ఉండేది సిద్ధబీజాలు. ఈ రెండు రాంగ్ ఉన్నాయి, బి మరియు డి. ఆప్షన్స్ లో చూడండి, బి మరియు డి ఎక్కడ ఉంది? ఇక ఆప్షన్ 3లో ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, డి మరియు బి అని ఇచ్చాడు. నెక్స్ట్ వన్, 48, నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు. జిల్లేడు, పత్తి, కొబ్బరి, ట్రైడాక్స్ ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి కొబ్బరి. కొబ్బరి చుట్టూ ఏముంటుంది? కొబ్బరి పీచు ఉంటుంది. అదేమవుతుందంటే నీటిపై తేలడానికి ఉపయోగపడుతుంది. నీటిపై కొట్టుకుంటూ పోయి నీటి ఒడ్డును చేరినప్పుడు ఇవి మొలకెత్తడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కొబ్బరి. 49, కలుషితమైన నీటిని శుద్ధి చేసే కేంద్రాల్లో ద్రవరూప మురుగును తొలగించడానికి దేని ద్వారా తొలగిస్తారు? ఆప్షన్ ఏ, కడ్డీ తెరలు, క్లోరిన్ మరియు ఓజోన్, స్కిమ్మర్స్, స్కాపర్స్. ఆప్షన్ 4, స్కాపర్స్. రాజేష్ మట్టితో 15 సెంటీమీటర్ల పొడవుగల ఒక స్తూపాన్ని తయారు చేసి దాన్ని వలయంగా మార్చగా అందులో పగుళ్ళు వచ్చినాయి. అయితే రాజేష్ ఉపయోగించిన మట్టి రకం ఏది? తేలికైనటువంటి బంక మట్టి నేల రకం. మొక్కల వ్యాధులకు సంబంధించి సరైన జత, ఇది కూడా మనం డిస్కస్ చేసినాం. టిక్కా తెగులు బ్యాక్టీరియా, ఎర్రకుళ్ళు తెగులు వైరస్, కాటుక తెగులు శిలీంధ్రం, సిట్రస్ క్యాంకర్ శిలీంధ్రం. ఇక్కడ చూడండి, సరైన జత ఏది అన్నాడు? సరైన జత ఇక్కడ కాటుక తెగులు శిలీంధ్రం వల్ల కలుగుతుంది. కాటుక తెగులు శిలీంధ్రం అనేది రైట్ ఆన్సర్. స్వల్పకాలిక పంటకు ఉదాహరణ. స్వల్పకాలిక పంటలు మ్యాక్సిమం స్కూల్ బుక్స్ నుంచే వచ్చినాయి. ఈ ఇయర్ ఇప్పుడు ఎలా ఉంటుందో కానీ లాస్ట్ పేపర్ మాత్రం చాలా ఈజీగా ఉంది. స్వల్పకాలిక పంటలకు ఎగ్జాంపుల్ జొన్న, కందులు, పెసర్లు, చెరకు. కాబట్టి ఆన్సర్ పెసలు. హోమియో వైద్యంలో ఉపయోగించే ఏపీస్ టింక్చర్ని దేంతో తయారు చేస్తారు? తేనె, తేనెటీగల విషం, తేనెటీగల మైనం, డ్రోనుల మైనం. ఓకే, ఆన్సర్ వచ్చేసి తేనెటీగల విషం. హోమియో వైద్యంలో ఉపయోగించే ఏపీస్ టింక్చర్ని తేనెటీగల విషంతో తయారు చేస్తారు. బాహ్య ఫలదీకరణం జరుపు జీవులు: కప్ప, కోడి, పిల్లి, చేప, కప్ప, చేప, ఎలుక, పిల్లి. ఓకే, ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3, కప్ప మరియు చేప. ఇక్కడ చూడండి, కప్ప బాహ్య ఫలదీకరణమే కానీ కోడి కాదు, ఇక్కడ పిల్లి కాదు, ఇక్కడ ఎలుక కాదు, పిల్లి కాదు. కాబట్టి ఆప్షన్ 3, కప్ప మరియు చేప. క్రింది వాటిలో జాతీయ పార్కుకు సంబంధించి సరైనటువంటి ప్రవచనాలు గుర్తించండి. ఇక్కడ వన్యజాతి జీవుల సహజ ఆవాసాల్లో పరిరక్షించబడే ప్రాంతం, ఇది కంపల్సరీ కదా. సరైన గుర్తించండి అన్నాడు. వన్యప్రాణులను కాపాడమే దీని యొక్క ఉద్దేశం, కాబట్టి ఇది రైట్. ఈ ప్రదేశంలో మానవ కార్యకలాపాలను పరిమితంగా అనుమతిస్తారు, ఇది రాంగ్. ఏది? జాతీయ పార్కులలో మానవ కార్యకలాపాలు ఉండవు. నెక్స్ట్, ఈ ప్రదేశంలో పశువులు గడ్డి మేయడం నిషేధం, కాబట్టి ఇది కూడా రైట్. ఆన్సర్ ఏ మరియు సి ఉండాలి. ఏ మరియు సి ఎక్కడ ఉంది చూడండి, సెకండ్లో ఉంది, ఆప్షన్ 2. ఆప్షన్ 2 అనేది ఆన్సర్. ఒక ఆహారపు గొలుసులో కప్ప, పాము, మిడత, గద్ద మరియు గడ్డి ఇచ్చారు. ఇందులో ప్రాథమిక వినియోగదారు ఎవరు? ప్రాథమిక వినియోగదారు ఎవరైతారు? ఇక్కడ చూడండి, గడ్డి అనేది ఉత్పత్తిదారు, గడ్డిని తినేది మిడత. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మిడత అనేది ప్రాథమిక వినియోగదారే అవుతుంది. నెక్స్ట్ వన్, అంతే కదా, ప్రాథమిక వినియోగదారు మిడత. మిడతని తినేది కప్ప, కప్పని పాము. ఓకే, నైట్.
నెక్స్ట్ హెలికోబాక్టర్ పైలోరీ వలన కలిగేటటువంటి వ్యాధి. కాలాజారు, టైఫాయిడ్, ఆంథ్రాక్స్, జీర్ణాశయ అల్సర్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, జీర్ణాశయ అల్సర్. సైకస్ లోరీస్ మచ్చల జింక ఈ రకపు జీవజాతులకు ఉదాహరణ. అంతరించిపోయినటువంటి జాతుల, ఎండమిక్ జాతుల, ఆపదలో ఉన్న జాతుల, విదేశీ ఆక్రమణ జాతుల. ఇవేంటి అంటే ఆపదలో ఉన్నటువంటి జాతులు కాబట్టి ఆప్షన్ 3. నిటారుగా ఉన్న మొక్కలో పదార్థాలు పై భాగం నుండి కిందికి, కింది భాగం నుండి పైకి సరఫరా చేసే కణజాలాలు. పై నుంచి కిందికి, కింది నుంచి పైకి అన్నట్టు. ఇక్కడ చూడండి, ప్రసరణ కణజాలాలు 2 ఇచ్చాడు. దారు పోషక కణజాలం ఇచ్చాడు, పోషక దారు కణజాలం ఇచ్చాడు. ఇక్కడ తోచ కణజాలం ఇచ్చాడు కాబట్టి ఈ 2 ఆన్సర్స్ కావు. ఈ రెండిట్ల ఆన్సర్ ఎలా చూడాలో చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, పై భాగాల నుంచి కిందికి. పై భాగాల నుంచి కిందికి అంటే ఆకులలో తయారైన ఆహార పదార్థాలు కిందికి రావడం కాబట్టి ఫస్ట్ పోషక కణజాలం ఉండాలి. తర్వాత కింద నుంచి పైకి అన్నాడు. కింద నుంచి పైకి నీరు పోతుంది కాబట్టి దారు కణజాలం. ఆప్షన్ 2 అవుతుంది. కణాలలో ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడే కణాంగాలు. ప్రోటీన్లు ఉత్పత్తి చేసేది రైబోజోమ్స్. రైబోజోమ్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఆప్షన్ 4 రైబోజోములు మరియు గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. కేంద్రక త్వచం లేని జీవులు గల రాజ్యం. కేంద్రక త్వచం లేని జీవులు అంటే కేంద్రక పూర్వజీవులు. కేంద్రక పూర్వజీవులు ఎక్కడ ఉంటాయి, మొనీరా రాజ్యంలో ఉంటాయి కాబట్టి ఆప్షన్ 2. నేటి వరకు మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన బ్యాక్టీరియా. ఆర్కిబ్యాక్టీరియానా, సైనోబ్యాక్టీరియానా, యూబ్యాక్టీరియానా, హెచ్చరిషియా కోలై అంటే ఆర్కిబ్యాక్టీరియా. అతి పురాతన బ్యాక్టీరియా, అతి ప్రాచీన బ్యాక్టీరియా ఆర్కిబ్యాక్టీరియా. ఒక పొలంలోని మొక్కలను పరిశీలిస్తే వాటి వేళ్ళు నేలలోనికి చొచ్చుకొని పోలేదు. దీనికి కారణం ఏంటిది? పొటాషియం లోపమా, పొటాషియం అధికమైందా, భాస్వరస్ లోపమా, నైట్రోజన్ లోపం. అంటే ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 3 భాస్వరం లోపం. ఓకే అండి, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. జస్ట్ నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ఈ వీడియో చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ కూడా ఎగ్జామ్ మంచిగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ నుంచి మన ఛానల్లో తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే మన ఛానల్ని అయితే షేర్ చేయండి. మీలో కూడా ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.